కూటమి ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసేందుకు జగన్కు మోదీ షాలు అపాయింట్మెంట్ ఇస్తే ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. వైఎస్ఆర్సీపీలో వ్యూహాన్ని లోతుగా పరిశీలిస్తే ఢిల్లీలో కేంద్ర పెద్దల భేటీ లభిస్తే దాన్ని వెంటనే కూటమి పైన మైండ్ గేమ్ స్టార్ట్. జగన్ విజ్ఞప్తులను వినడానికి ప్రధాని లేదా హోంశాఖ మంత్రి సమయం కేటాయిస్తే చూసారా, కూటమి ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రం జగన్ మాటకే ప్రాధాన్యత ఇస్తోందని క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం. ప్రధాని లేదా హోంశాఖ మంత్రి జగన్కు ముఖాముఖి సమయం ఇవ్వడం కూటమి శ్రేణుల్లో సాంకేతికంగా కొంత గందరగోళాల్ని సృష్టించే అవకాశం. కూటమి ప్రభుత్వం చేపడుతున్న విచారణలు, అరెస్టులపైన జగన్ ఇచ్చే వినతి పత్రాలు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైతే అది కూటమి ఐక్యత, ప్రభుత్వ ఇమేజ్ పైన స్వల్ప ప్రభావం చూపవచ్చనే ఆందోళన. వైఎస్ జగన్కు ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి? కూటమి ఐక్యత పైన దీని ప్రభావం ఉందా? బీజేపీ అగ్రనేతల మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? మోదీకి దగ్గర అనే భావన పెంచుకుంటున్న వైసీపీ. కూటమిని బలహీనపరిచేలాగా బీజేపీ చేయకపోవచ్చు, అపాయింట్మెంట్ ఉండకపోవచ్చు అంటున్న కూటమి నేతలు. ఇక స్టోరీలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోన్న ఢిల్లీ పర్యటన, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్లు ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమైన రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఇంతవరకు అపాయింట్మెంట్ ఖరారైనట్లుగా స్పష్టత రాలేదు, కానీ భేటీ ఉంటుందని వైఎస్ఆర్సీపీ వర్గాలు అంటున్నాయి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కేంద్ర పెద్దలకు తమపైన ఎక్కువ అభిమానం ఉందనే సంకేతాలను క్యాడర్లోకి పంపడంలో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రచారంలో టీడీపీ, జనసేనలతో భాజపా కేవలం ఎన్నికల పొత్తు మాత్రమే పెట్టుకుంది. కానీ మోదీ షాలకు జగన్ అంటేనే ప్రత్యేక ఇష్టమనే భావనను నిలబెట్టే ప్రయత్నం నిరంతరం సాగుతూ ఉంటుంది. కూటమి ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసేందుకు జగన్కు మోదీ షాలు అపాయింట్మెంట్ ఇస్తే ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ వ్యూహాన్ని లోతుగా పరిశీలిస్తే ఢిల్లీలో కేంద్ర పెద్దల భేటీ లభిస్తే దాన్ని వెంటనే కూటమి పైన మైండ్ గేమ్ ఆడేందుకు ఉపయోగించుకుంటుంది. తమ నేతలపైన కేంద్ర దర్యాప్తు సంస్థల కదలికలు మందగించడానికి, కూటమి ప్రభుత్వం పగటిపూట చేసే విచారణలకు కేంద్రం మద్దతు లభించడం లేదని నిరూపించడానికి ఈ అపాయింట్మెంట్ను ఒక రుజువుగా చూపే అవకాశం ఉంది. జగన్ విజ్ఞప్తులను వినడానికి ప్రధాని లేదా హోంశాఖ మంత్రి సమయం కేటాయిస్తే చూసారా, కూటమి ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రం జగన్ మాటకే ప్రాధాన్యం ఇస్తోందని క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం చేసుకోవడం ద్వారా సొంత క్యాడర్లో ధైర్యం నూరిపోసేందుకు వైసీపీకి అవకాశం లభిస్తుంది. ఇక కూటమి పరంగా చూస్తే ప్రధాని లేదా హోంశాఖ మంత్రి జగన్కు ముఖాముఖి సమయం ఇవ్వడం కూటమి శ్రేణుల్లో సాంకేతికంగా కొంత గందరగోళాన్ని సృష్టించే ముప్పు ఉందనేది కొట్టిపారేయాలని నిజం. ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత వైసీపీ శ్రేణులకు అంతర్గతంగా పొందే ఒక నైతిక విజయంగా ఇది రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న విచారణలు, అరెస్టులపైన జగన్ ఇచ్చే వినతి పత్రాలు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైతే అది కూటమి ఐక్యత, ప్రభుత్వ ఇమేజ్ పైన స్వల్ప ప్రభావం చూపొచ్చనే ఆందోళన స్థానిక నేతల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే ఢిల్లీ రాజకీయ యంత్రాంగాన్ని డీకోడ్ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం నరేంద్ర మోదీ, అమిత్ షాలు అంత సులభంగా విపక్షాల ట్రాప్లో పడే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహకర్తగా అమిత్ షా వైఖరి ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అంతర్గత కలహాల్లో దూరి తమ మిత్రపక్షాలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలకు వారు దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత బలమైన మెజారిటీతో చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సుస్థిర పాలన అందిస్తున్నారు. ఇటువంటి సమయంలో కూటమి ఐక్యతను హాని కలిగించే లేదా మిత్రపక్షాల్లో అనుమానాలను రేకెత్తించే సంకేతాలు అధిష్టానం ఇవ్వాలనుకోదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా మాజీ ముఖ్యమంత్రి సమయం కోరినప్పుడు నిబంధనల ప్రకారం లేదా సాధారణ ప్రోటోకాల్ ప్రకారం వినతి పత్రాలు స్వీకరించడం కేంద్ర మంత్రుల విధి. అయితే దాన్ని ప్రత్యేక రాజకీయ సంబంధంగా చిత్రీకరించే వైసీపీ ప్రయత్నాలను అటు బీజేపీ జాతీయ వర్గాలు కూడా గమనిస్తూనే ఉన్నాయి.
అందుకే ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ అది కేవలం ప్రజాస్వామ్యబద్ధమైన వినతుల స్వీకరణకే పరిమితమని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జనసేనలకు ఇచ్చే ప్రాధాన్యతలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టమైన సంకేతాలను బీజేపీ ఇస్తోంది. మోదీ షాలు ఇచ్చే సాధారణ అపాయింట్మెంట్ను రాజకీయ ప్రచారానికి వాడుకోవాలని చూసినప్పటికీ అది కూటమి పునాదులను కదిలించే స్థాయికి వెళ్ళకపోవచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ బీజేపీతో కొనసాగుతున్న దృఢమైన బంధం ముందు జగన్ భేటీలు తాత్కాలిక సంచలనాలకే పరిమితమవుతాయి. ఎన్డీఏ కూటమి తన పరిపాలన అజెండాతో ముందుకు సాగినంత కాలం ఢిల్లీ భేటీల పేరుతో సాగే పొలిటికల్ మైండ్ గేమ్లు ఏపీలో అస్సలు రాజకీయ సమీకరణాలను మార్చలేవని ఎక్కువ మంది భావిస్తున్నారు.